హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్రై ఫిష్ పికిల్, ఎండు చేపల పచ్చడి. ఇవి నెత్తళ్ళండి, నత్తనీళ్ళని కూడా అంటారు. వీటితో నేను ఇవాళ పచ్చడి చేస్తున్నాను. చికెన్ తినట్లేదు కాబట్టి వీటితో పికిల్ అయితే చేస్తున్నానండి. చాలా వరకు చేసుకుంటారు డ్రై ఫిష్తో పికిల్. నేను కూడా ఇవాళ ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. వీటికి తలా తోక తీసేయాలండి. ఇలా అన్నీ తీసేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 50 గ్రామ్స్ వరకే ఉంటాయి. నీట్గా వీటిని వాష్ చేసుకోవాలి. ముందుగా దీంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. పైన కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారనివ్వాలండి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయలండి, ఇవి ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు వేడైన నీళ్ళు స్టవ్ ఆఫ్ చేసి మనం తలా తోక తీసేసిన చేపలు అందులో వేసేసుకొని ఒకసారి ఇలా మనం స్పూన్తో అంతా కలిపేసుకోవాలి వాటర్లో మునిగేలాగా. ఇప్పుడు అందులోకి 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేపలోంచి వచ్చే స్మెల్ అనేది పోతుందండి. చేపలు కూడా నీట్గా క్లీన్ అవుతాయి. నార్మల్గా మనం ఫిష్ కర్రీ చేసేటప్పుడు, ఎండు చేపలు వండేటప్పుడు స్మెల్ వస్తుంది. అవి వేయించేటప్పుడు కూడా స్మెల్ వస్తుంది కదా. ఇలా నిమ్మకాయ రసం పిండి మనం వేడి నీళ్ళల్లో వేసుకొని కడుక్కుంటే స్మెల్ అనేది రాదు. తినేటప్పుడు కూడా మనకి చేపల్లోంచి స్మెల్ అసలే ఉండదు. ఇలా వేడి నీళ్ళలోంచి తీసేసి 2-3 సార్లు ఫ్రెష్ వాటర్ వేసి కడిగేసుకోవాలండి. ఇలా చేపలు కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇందులోంచి వాటర్ అంతా తీసేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. అవి తడిగానే ఉంటాయండి, జస్ట్ వాటర్ లేకుండా చూసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చేపల్ని నీళ్లు లేకుండా చూసి వేసుకోవాలి. ఇలా అవి పచ్చిగానే ఉంటాయి కాబట్టి వేయించడానికి కొద్దిగా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం వేయించుకోవాలి. అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఫ్రై అవ్వదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత బబుల్స్ రావడం ఆగిపోతుంది కదా. అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవుతాయండి ఫిష్. అలా క్రిస్పీగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, వాటర్ కూడా అంతా పోయింది, డ్రైగా అయ్యాయి ఫిష్. బబుల్స్ కూడా రావట్లేదు. ఇలా ఫ్రై చేసుకోవాలి. పికిల్కి ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మనం సరిగా వేయించకపోతే అవి ఇలా మెత్తగానే ఉంటాయి. అందుకనేసి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చేపలు వేయించుకున్న ప్యాన్లోని జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకోవాలి. మీ ఇష్టం అండి. వేసుకుంటే ఇలా పోపులాగా వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేసి కారం, ఉప్పు అన్నీ వేసేసుకోవచ్చు. నేను ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పసుపు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు నేను కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటాను. మీకు కావాలంటే మెత్తగా పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసి నేను 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అందులోకి వేయించి పెట్టుకున్న చేపలను అయితే వేసుకోవాలి. ఇలా మసాలా అంతా కలిసిపోయింది కదా, చూడండి, ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కారం. చేపలు కూడా వేసుకొని అంతా కారం అంతా చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. నార్మల్గా మనకు ఫిష్ అంటేనే చింతపండు వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. పచ్చళ్ళలో కూడా వేసి చేసుకోవచ్చు. చింతపండుని నానబెట్టుకున్న తర్వాత మనం అది చిక్కగా తీసుకోవాలి. రసం అనేది వాటర్లాగా కాకుండా చిక్కగా తీసుకొని మనం ఫిష్ వేయించుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసాం కదా, అప్పుడు అవి వేయకముందే డైరెక్ట్గా ఆయిల్లోనే పల్ప్ వేసుకోవాలి. చిక్కగా తీసుకున్న చింతపండు రసం వేసి దాన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. అలా అయితే పచ్చడి కూడా పాడవదు, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అది ఉడికిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, అలా చేసుకోవచ్చు.
లేదు చింతపండు రసం అవసరం లేదు నిమ్మకాయ వేసుకుంటామంటే ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి ఫిష్ అయితే రెడీ అయిపోతుంది పికిల్. దీన్ని ఒక 1 డే, 1½ డే తర్వాత తినాలండి. వెంటనే అస్సలు తినకూడదు. అసలు టేస్టే తెలీదు వెంటనే తింటే. అందుకనేసి ఒక 1 డే, 1½ డే తర్వాత తింటే పికిల్‌కొచ్చే టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.